ఇక బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం హాస్యాస్పదమని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి విమర్శించారు. ఇక బీసీల గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరా అని ఆమె ప్రశ్నించారు. ఇన్ని రోజులు బీసీలకు ఏం చేయలేదని, తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఇక గతంలో దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేశారని శోభారాణి విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో దొరికిపోయిన కవిత తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగించారని మండిపడ్డారు. ఇక ఇప్పటికైనా డ్రామాలు చేయటం మానుకోవాలని ఆమె హెచ్చరించారు. కవిత చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళ ధర్నా కార్యక్రమం తలబెట్టారో నిజంగా చాలా హాస్యాస్పదం. ఎందుకనంటే అసలు కవితకి ఏం హక్కు ఉంది బీసీల గురించి మాట్లాడతాను? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి బీసీలకు ఏమైనా న్యాయం చేసిరా మీరు ఆలోచన చేయండి. మేము ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా కవితమ్మ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించండి. మా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించండి. ఆ రెండు చేసిన తర్వాత నువ్వు ధర్నా చేయి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీరు దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులకు మోసం చేశారు, అన్ని వర్గాలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు. ఇవాళ మళ్ళీ కొత్త నినాదం పట్టుకొని నువ్వు ధర్నా చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు కాక నమ్మరు ఈ రాష్ట్రంలో. నీకు లిక్కరు కేసులో నువ్వు అరెస్ట్ అయినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా తలదించుకునే విధంగా ఉంది. ఇవాళ మళ్ళీ అప్పుడు 33% మహిళలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక నాటకం ఆడినావు. ఇవాళ మళ్ళీ కొత్తగా బీసీలు అని చెప్పేసి నాటకం ఆడుతున్నావు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి, మీ పార్టీలో బీసీల గురించి మాట్లాడుకోవడానికి ఒక బీసీ నాయకుడు లేడా? ఇవాళ మా పార్టీలో బీసీలకు ఒక పెద్దపీట వేస్తా ఉన్నాం. అంతేగాని మీలాగా కాదు. అనవసరమైనటువంటి నాటకాలు బంద్ చేసి మీరు ప్రజలకు చేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో మేము బీసీలకు ఏమి చేయలేకపోయినామని చెప్పేసి క్షమాపణ కోరమని చెప్పేసి కోరుతా ఉన్నాను.